గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు మెయిన్ హెడ్లైన్ చూస్తే ఆ గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం. దీనిపై చంద్రబాబు మాట్లాడారు. వైకాపా హయాంలో ఊహకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్ష మూల్యాంకనంపై హైకోర్టుని తప్పుదోవ పట్టించారు. అలాగే వాళ్లను అరెస్టు చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టీకరణ. డీటెయిల్స్గా చూస్తే వైకాపా హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు అతిపెద్ద కుంభకోణమని, అప్పటి పాలకులు ఊహకందని అక్రమాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. హైకోర్టు నిశిత పర్యవేక్షణ కొనసాగుతున్న న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. యువత జీవితాలతో బంతాట ఆడుకున్నారని మండిపడ్డారు. వీటన్నిటినీ కోర్టు సీట్ బయటపెట్టాయని చెప్పారు. తప్పు చేసిన వ్యక్తులు ఎప్పటికైనా దొరికిపోతారనేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలే ఉదాహరణని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, రాజకీయ నేతలకు విశ్వసనీయత ఉండాలని, సమాజంపై బాధ్యత ఉండాలని, తప్పు చేయకుండా ఉండాలన్న ఆలోచన ఉండాలి. తప్పు చేస్తే దొరుకుతామనే భయం ఉండాలి. కానీ వారిలో ఏ భయం లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు పరితెగిస్తే వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు ఇదొక ప్రధాన ఉదాహరణ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీలో ఎంత అవినీతి జరిగింది, ఎంత ఇలాంటి ఒక అతిపెద్ద కుంభకోణం గురించి చంద్రబాబు మాట్లాడారు. దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, జస్ట్ శిక్షిస్తే సరిపోదు. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే, మళ్ళీ ఇలాంటి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడేలాగా ఈ శిక్షలు ఉండాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, వెలిగొండ నిర్వాసితులకు చెక్ అందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు రామానాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, అధికారులు శశిభూషణ్ కుమార్, ప్రశాంతి తదితరులు ఉన్నారు. వెలిగొండ నిర్వాసితులకు 200 కోట్ల చెల్లింపు 1600 కుటుంబాలకు సీఎం చేతులుగా అందజేశారు. దీనిపై మరి సిట్ విచారణ తర్వాత ఎలాంటి నిజానిజాలు బయటకు వస్తాయనేది చూడాలి. డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మొద్దు, లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు ఇచ్చే తాగునీటి నుంచి వాటికి నీళ్లు తీసుకోం, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచి సరఫరా, కొత్త సాంకేతికతతో తగ్గుతున్న విద్యుత్ నీటి అవసరం, అలాగే డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటించారు. పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైన 3 టీఎంసీల నీటిని అందులో నుంచి ఇస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు తాగడానికి ఇచ్చే నీటి నుంచే వాటిని తీసుకోపోమని, పారిశ్రామిక అవసరాలకు చేసిన కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని ఆయన స్పష్టీకరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మూడో రోజు మండలిలో డీఎస్సీ రగడ జరిగింది. సభకు అడ్డుపడుతున్న వైకాపా సభ్యులపై చర్య తీసుకోవాలని చెప్పి నేతలు కోరారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్. డీఎస్సీ గురించి కూడా సైమల్టేనియస్గా రచ్చ జరుగుతూనే ఉంది. ఇటు అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా కూడా అక్కడ మండలిలో అక్కడ కంటిన్యూగా ఇదే రగడ చేస్తున్నారు. దీనిపై చర్చకు రావాలి అని చెప్పి అసలు సభ సజావుగా సాగకుండా చేస్తున్న వైకాపా సభ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ ఇక్కడ నేతలు కోరారు. ఇకనన్నా మరి ముందుకు సాగుతుందా లేదా ఏంటి అనేది చూడాలి. 5 ఏళ్లు పదవిలోనే మేయర్, మున్సిపల్ చైర్మన్ల పదవులు సుస్థిరం కానున్నాయి. ప్రత్యక్ష ఎన్నికలతో నాయకత్వానికి భరోసా, ప్రజలకు నేరుగా జవాబుదారీతనం, అభివృద్ధికి నిరంతర ప్రణాళికలు. పట్టణ పాలనలో బాధ్యత, స్థిరత్వం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే అవకాశంగా ప్రత్యక్ష ఎన్నికల విధానం మారనుంది. ఇప్పటివరకు మేయర్, మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునే పరోక్ష విధానంతో నాయకత్వంపై రాజకీయ సమీకరణల ప్రభావం ఉండేది. పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన ఇలాంటి విధానానికి తెరపడినట్లే. ఈ మేరకు మేయర్, పురపాలక చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం స్థానిక సంస్థలు చూసుకుంటే 123, నగరపాలక సంస్థలు 17, పురపాలక సంఘాలు 88, నగర పంచాయతీలు 18 ఉన్నాయి. 5 ఏళ్లు పదవిలోనే ఉండేలాగా ఒక చట్టాన్ని సవరించే బాధ్యతనైతే తీసుకొనున్నారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులపై మరో బండ. పబ్లిక్ ఛార్జ్ నిర్వచనం విస్తరణ, మెడికైడ్ ఆహార కూపన్లు ప్రభుత్వ సాయాన్ని చేర్చిన అమెరికా సర్కార్.
వచ్చే నెల 18 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టుగా తెలుస్తోంది. యాజ్ యూజువల్ ట్రంప్ ఇలాంటి చేంజెస్ చేస్తూనే ఉంటారు. అందులో ఇదొకటి. నా జీవిత అక్షరీబద్ధకరణ అంత సులువుగా కాలేదు. నా గుండె కోత కలిగిన కష్టాలే నన్ను రాజకీయాల్లోకి లాగే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. తాగునీటికి ఎల్నినో గుబులు, ఉన్న జలాల్ని కాపాడుకోవాలి, వచ్చే జూన్ వరకు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎల్నినో వర్షాభావ పరిస్థితులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తాగునీటిపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో అంటే ఇప్పటివరకు పొలాలకి సంబంధించి రైతులు పండించడానికే అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఇకపై తాగునీటిపై కూడా ఆ ఎఫెక్ట్ పడనున్న నేపథ్యంలో ఉన్న జలాల్ని కాపాడుకోవాల్సిందిగా, అలాగే వచ్చే జూన్ వరకు జాగ్రత్తగా వాడుకోవాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. సో అలాగే ఈ నేపథ్యంలో కలెక్టర్లు కూడా అక్కడ రైతులకి ఒక అవగాహన కల్పిస్తున్నారు సమావేశాలు పెట్టి. ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో రెగ్యులర్గా వేసే పంటలు కాకుండా ఇప్పుడు ఈ పరిస్థితులకి అనుగుణంగా ఏ పంటలు అయితే సరిపోతాయో లైక్ కంది, పెసర ఇలాంటివి వేస్తే మంచిది అంటూ సూచిస్తున్నారు. వాళ్ళకి అసలు ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. సో తీవ్ర ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటి ప్రణాళికకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ఇంతకు మించిన వర్షాభావం ఉంటుందని అంచనా. జలాశయాలకు అక్టోబర్ నెలాఖరు వరకు ఏ మేరకు ప్రవాహాలు వస్తాయో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం ఉన్న నీరు సాగుకు ఉపయోగించిన సరిపోయేలా లేదు. సో ఈ పరిస్థితుల్లో దృష్టిలో ఉంచుకుని ప్రతి జలాశయం కింద 2027 జూన్ నెలాఖరు వరకు తాగునీటిని ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. సో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎల్నినో ప్రభావం తగ్గుతుందేమో, ఇక ముందు బాగుంటుందేమో అనుకోవడానికి లేదు. ఇది అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జలాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీటి ప్రాధాన్యతని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ సూచిస్తున్నారు. ఇక విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సుకు రంగం సిద్ధం. నేటి నుంచి ప్రతినిధుల రాక. అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 5 మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు సదస్సులో పాల్గొంటారు. ఇక వీరంతా గురువారం నుంచి విశాఖ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, సాధికారత, క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సాంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. సో దీనికి ఈ బ్రిక్స్ దేశాల సదస్సుకు రంగం సిద్ధం కానుంది విశాఖ వేదికగా. ఈనాడు చూస్తే ఇంతే. ప్రధాన హెడ్లైన్ అయితే ఏపీపీఎస్సీ అక్రమాల గురించే చూడాలి. చంద్రబాబు దీనిపై చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. కఠిన శిక్షలు అమలు చేస్తే కానీ ఇలాంటి కుంభకోణాలు అరికట్టడం సాధ్యం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చూద్దాం మరి ఇంకా ముందు ముందు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షి చూసుకుంటే ప్రధాన హెడ్లైన్ మోసాలపై చర్చ మొదలైంది. హామీల వెన్నుపోటుపై 2 ఏళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సో ప్రతి ఇంట్లో జగన్ పాలన, చంద్రబాబు పాలనపై పోలిక అంటూ ఇక జగన్ ఎలా చేయగలిగాడు, బాబు పాలనలో ఎందుకు జరగడం లేదు అని చర్చ జరుగుతున్నట్టుగా, అలాగే ఎన్నికల ముందు 3 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి బాబు అంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తున్నారు. బాండ్లు, సంతకాలు, సూపర్ 6, సూపర్ 7 హామీలు బూటకం అంటూ, అలాగే వెన్నుపోటు పార్టీ అని బాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హులక్కి, అమ్మ ఒడి, రైతు భరోసా అరకొర, మట్టి ఇసుక లిక్కర్ మాఫియాలతో రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ, సంక్షోభంలో రైతులు గిట్టుబాటు ధరలు లేవు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ లేవు, విద్యార్థులకు వెన్నుపోటు, పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, అన్ని వర్గాల్ని మోసగించిన చంద్రబాబు. అందుకే ఆ స్థాయిలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్టుగా, అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉన్నట్టుగా, మేనిఫెస్టోని 95% అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అలాగే మరో ఏడాదిలో నా పాదయాత్ర, ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు. సో సందర్భంగా ఆయన పాదయాత్ర మళ్ళీ ప్రారంభించబోతున్నట్టుగా, మరొక ఏడాదిలో ఆయన ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు వస్తున్నట్టుగా ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టుగా వ్యాఖ్యానించారు. సో అక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి మాత్రం ఇక్కడ వివరణ అయితే మనకి కనిపించట్లేదు. సో ప్రభుత్వానికి సంబంధించి కౌంటర్సే కనిపిస్తున్నాయి.
సో స్థానిక సమరానికి సై గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కుట్రలు చేస్తారు, తిప్పికొడదాం, ప్రజలు మనకు అండగా ఉంటారంటూ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది అంటూ కూడా వైఎస్ జగన్ అంటున్నారు. అలాగే నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మరి ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతారో చూడాలి. మనకి యాజ్ యూజువల్గా తెలిసిందే ఆయన అసెంబ్లీ సమావేశాలకైతే రావట్లేదు, కానీ బయట మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక వ్యక్తి నేత బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా అది ఏదైనా కూడా సమావేశాలకి అటెండ్ అయ్యి చర్చిస్తేనే, ప్రశ్నిస్తేనే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది ఫర్దర్గా వైఎస్ జగన్కి దెబ్బే అవుతుంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా రావాలి, ప్రతిపక్షం హోదా లేకపోయినా కూడా అది అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తామంటూ స్పీకర్ కూడా వ్యాఖ్యానించారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బయట ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఉపయోగం ఉండదు. ఇది ఎలా చూసుకున్నా కూడా వైసీపీకి తప్పుగానే పరిణమిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఈ రోజు మరో ప్రెస్ మీట్ ఉండనుంది. మరి ఆ ప్రెస్ మీట్లో మళ్ళీ వైఎస్ జగన్ ఏం వ్యాఖ్యానిస్తారు, ఏం మాట్లాడతారో, అసలు ఎలాంటి అంశాలని తీసుకుంటారో అనేది చూడాలి. సో నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడి. ఎన్నికల రిజర్వేషన్లు 50% దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్కి హైకోర్టు సూచనతో బాబు కపట నాటకం మరోసారి బయటపడింది అన్నట్టుగా. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ చట్టబద్ధత, కోర్టులు జోక్యం చేసుకుంటేనే బీసీ రిజర్వేషన్లకి కోత పడుతుందంటున్న అధికార యంత్రాంగం. అందుకే బీసీ రిజర్వేషన్లకు దీర్ఘకాలంగా చట్టబద్ధత కోరుతున్న బీసీ సంఘాలు. కేంద్రంలో టీడీపీ అధికారంలో కొనసాగుతున్నా ఆ దిశగా చంద్రబాబు చర్యలు శూన్యం. ఇక తాజాగా అసెంబ్లీలోనూ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై కేంద్రాన్ని కోరుతూ కనీసం తీర్మానం చేయకుండా నిజస్వరూపాన్ని చాటుకున్న చంద్రబాబు. ఇటు బీసీలకు 50% సీట్లు కేటాయించాలి అంటూ నాడు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన వైఎస్ఆర్సీపీ. సో దీనిపై మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఎస్టీఎస్సీ నియామకాల నిగ్గు తేల్చాలి అంటూ ఒకవైపు నిరంతర పోరాటం వైఎస్ఆర్సీపీ చేస్తూనే ఉంది. సో ఇటువైపు ఏపీపీఎస్సీపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా, అంతే బాధ్యత కూడా వైసీపీపై ఉంది. దానికి సంబంధించిందే ఇంకొకటి చూసుకుంటే, ఇక్కడ నల్ల కండువాలతో ర్యాలీగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెన్నుపోటు పార్టీ సర్కారుపై నిరసన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో చూడొచ్చు మనం. సో డిఎస్సీపై చర్చకు భయం ఎందుకని నిలదీస్తున్నారు. ఇక నల్ల కండువాలు ధరించి నేలపై కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెన్నుపోటు పార్టీ డౌన్ లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాల హోరు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా మండలిలోకి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. దీనిపై ఆల్రెడీ లోకేష్ వివరణ ఇచ్చారు. సో అక్కడ మేము వెబ్సైట్లో పెట్టిన వాటినే ఓపెన్గా తీసుకొచ్చి వాటిని చూపిస్తే ఏవో అక్రమాలు జరిగాయి అనడం ఒక దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. బట్ స్టిల్ దీనిపై చర్చకి రావాలి అంటూ ఇక్కడ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ సభ సజావుగా సాగకుండా అయితే ఎంతసేపు డిఎస్సీనే పట్టు కూర్చున్నారు. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్గా తుమాటి ఏకగ్రీవం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ అధినేతకు కృతజ్ఞతలు. ఇక వైఎస్ఆర్సీపీ పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీలతో కొనసాగిన ఎన్నిక సమయంలో మూకుమ్మడిగా బయటకెళ్లిపోయిన అధికార పక్షం. దీంతో తుమాటిని ప్రతిపక్ష సభ్యులే చైర్లో కూర్చోబెట్టిన వైన్. ఇక డిఎస్సీ నియామకాలపై అనుమానాలు, స్పోర్ట్స్ కోటా పెంచడం, పాత నోటిఫికేషన్లో మార్పులపై సందేహాలు, ఎగ్జామ్ సెంటర్స్లో సీసీటీవీలను ఎందుకు తీసేశారు అంటూ విద్యార్థుల సందేహాలు, అపోహల్ని తొలగించాలి. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత తప్పుల్ని గత ప్రభుత్వాలపై నెట్టేయడం కుదరదు. వ్యవస్థను బాగు చేయడానికి ఎన్నికల్లోనే పోటీ చేయక్కర్లేదు. ఈ జెన్సీ ఉద్యమం ద్వారా దేశాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యురాలు నేహా బొహ్రా వ్యాఖ్యానించారు. మరి దీనిపై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో చూడాలి. సాక్షి తీసుకుంటే అంతే. సాక్షి ఎన్నుకున్న ప్రధాన హెడ్లైన్ ఏంటంటే డిఎస్సి గురించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి అక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే బెట్టింగ్ యాప్ కేసు, నిధి అగర్వాల్ని ఈడీ విచారించింది. సో ప్రచార ఒప్పందాలపై ఆరా తీసింది. కాసేపు నిధి అగర్వాల్ గురించి, హీరోయిన్ మనకి తెలిసిందే ఆల్మోస్ట్. సో నిధి అగర్వాల్ని ఈడీ అధికారులు విచారించారు. దీని గురించి అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. బెట్టింగ్ యాప్స్ నిషేధంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీలపై దీనిపై నిషేధాన్ని విధించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీస్ ప్రముఖులు ఉన్నారు.
ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరిపై కూడా ఇలాంటివి చేయొద్దు అంటూ ఒక బ్యాన్ అయితే ఉంది. బట్ స్టిల్ నిధి అగర్వాల్ ఎలాంటి యాప్స్ని ప్రచారం చేశారో ఏంటి అనేది చూడాలి. కానీ ఇక్కడ ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే ఒక టెంప్టింగ్ ఆఫర్స్తో ఇటు సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాటిని ప్రమోట్ చేసినా కూడా వాళ్ళు ఇంకొక కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఒక ఆఫర్స్ తీసుకొని వాళ్ళు ఎంతైతే ప్రమోట్ చేస్తున్నారో వాటికి సామాన్యులు బలైపోతున్నారు. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఒక టెంప్టింగ్గా కనిపిస్తాయన్నమాట. అంటే ఇది ఒక ఎడిక్షన్ అయిపోతుంది. ఒకసారి రూపాయి వస్తే ఇంకొకసారి 10 రూపాయలు ఆశగా దాన్ని ముందుకెళ్ళిపోయి సూసైడ్లు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఎన్నో జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. సో దీనిపై ఒక ఆఫర్స్ ఏదో టెంప్టింగ్ ఆఫర్ వస్తుంది, అంతవరకు చేసాం, మా బాధ్యత అయిపోయింది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా బయటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నిధి అగర్వాల్ విషయంలో ఏం జరుగుతుంది, ఎలాంటి విచారణ జరిగింది ఏంటనేది చూద్దాం. జగన్ అరాచకాలకు బదులివ్వు. మెయిన్ హెడ్లైన్ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బయట కుట్రలు చేయడం కాదు, సభకొచ్చి గ్రూప్ 1పై వివరణ ఇవ్వాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏపీపీఎస్సీపై ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కాదు, ఫస్ట్ సభకు రా అంటే ఏదైనా కూడా సభకు వచ్చి ప్రశ్నించాలి, సభకు వచ్చి చర్చించాలి. ప్రెస్ మీట్లు పెట్టేసి అక్కడ మాట్లాడటం కాదంటూ ఇది సర్వత్రా ఉన్న కామన్ చర్చ జగన్పై. ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ఒక బాధ్యత గల నేతగా ముందు వచ్చి సభకు వచ్చి అది ఏదైనా కూడా డిఎస్సి అవ్వనివ్వండి, ఏపీపీఎస్సీ అవ్వనివ్వండి, ఏదైనా కూడా సభకు వచ్చి చర్చించాలి, అప్పుడే ప్రజల్లోకి నేరుగా వెళ్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నేతలు కూడా అదే చెప్తున్నారు. సో ఎదురు దాడులతో వాస్తవాలు దాచలేరు. చరిత్రలో లేనన్ని అక్రమాలు, అరాచకాలు చివరకు కోర్టుల్లోనూ మోసపుచ్చే యత్నం. గ్రూప్ 1 అక్రమాలు దాచేందుకే తెరపైకి డిఎస్సి తీసుకొచ్చినట్టుగా ఇక సీఎం సీట్లో కూర్చొని నేరాలు చేసిన వ్యక్తి సమాధానం చెప్పేందుకు సభకు రాడు. ప్రొఫెసర్లు దిద్దాల్సిన పేపర్లకు కూలీలతో ఎవాల్యుయేషన్ చేయించారు. అభ్యర్థితోనూ మూల్యాంకనం, ప్రైవేటు వ్యక్తుల చేతికి జవాబు పత్రాలు, బాధ్యులపై కఠిన చర్యలు, ఇలాంటివి జరగకుండా ఏపీపీఎస్సీ ప్రక్షాళన అసెంబ్లీలో చంద్రబాబు సృష్టీకరించారు. సో అంటే ఒక సీఎం సీట్లో ఉన్న వ్యక్తి ఇలాంటి నేరాలు చేశారు. సో దీనిపై ఇంత పెద్ద అభియోగం వచ్చినప్పుడు, ఇంత కుంభకోణం జరిగినప్పుడు సో సభకొచ్చి దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి దీనిపై ఆయన ఏమన్నా స్పందిస్తారా, ఎలాంటి వివరణ ఏమన్నా ఇస్తారా? అట్లీస్ట్ సభకు రావట్లేదు, మరి ఈరోజు ప్రెస్ మీట్ అసలు ఎందుకు పెడుతున్నారు ఏంటి, దీనిపై ఆయన వర్షన్ ఏమన్నా వినిపిస్తారా ఏంటి అనేది చూడాలి. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సచివాలయం వద్ద ప్రెస్ ఫోటోగ్రాఫర్లను ఫోటో తీస్తున్న సీఎం చంద్రబాబు. నెక్స్ట్ చూసుకుంటే త్వరలో రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారు విజయసాయిరెడ్డి. ఆయన నిన్న తిరుమలని దర్శించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడున్న మీడియాతో ఆయన మాట్లాడారు, ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఈ మాసంలోనే ఆయన అంటే ఈ నెలలోనే విజయవాడ కేంద్రంగా అక్కడ ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పి ఆ పార్టీ ఎజెండా ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి అనేది అక్కడే చెప్తానంటూ వ్యాఖ్యానించారు. సో ఇది కొంచెం అయితే ఇంట్రెస్టింగ్ టాపికే అనుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఒక పార్టీ ప్రకటించి ఆయన ఎజెండా ఎలా ఏంటి, ఆయన ముందుకెళ్తారు అనేది, అసలు ఏం మాట్లాడతారు అనేది కొంచెం ఆసక్తికర విషయమే ఇప్పుడు ప్రజెంట్. త్యాగం మీది అండమాది. వెలిగొండ నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం చెక్ అందించిన సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు 518 కోట్లు పరిహారం మిగిలింది, త్వరలోనే ఇస్తామని సీఎం ప్రకటించారు. సో ఇందాక ఇది ఈనాడులో కూడా చూసుకున్నాము. సో ఇది వెలిగొండ నిర్వాసితులకు 200 కోట్ల చెక్కుని ఆయన పరిహారం కింద అందించారు. ఇది కూడా ఇందాక చూసుకున్న హెడ్లైనే. పరిశ్రమల కోట నుంచే డేటా సెంటర్లకు నీరు, తాగునీటిని మళ్లించే ప్రసక్తే లేదంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఎస్, ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. సో ఇందులో మిస్టరీ వీడింది. విషాదాంతం ఏంటంటే ఒక ప్రిన్సిపల్ని 10th విద్యార్థులే చంపేశారు. ఎస్, అంటే ఒక ప్రిన్సిపల్ బాధ్యత ఏంటి, స్టూడెంట్స్ని తీర్చిదిద్దడం కానీ, అంటే ఓన్లీ చదువు చెప్పడం కాదు, వారు దారి తప్పుతున్నప్పుడు
సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రిన్సిపల్పై కానీ ఉపాధ్యాయులపై ఉంటుంది. సో గంజాయి కొడుతున్నారు అని చెప్పేసి మందలించినందుకు ప్రిన్సిపల్పై కక్ష కట్టి హత్య చేశారు అంటే సమాజంలో అంటే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎటు వెళ్తోంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మనకి వస్తుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిది అవుతుంది అని కూడా అనుకోలేం. అంటే అసలు ప్రక్షాళన ఎలా జరగాలి? తల్లిదండ్రుల్లో జరగాల, పిల్లల ఆలోచన విధానంలో జరగాల, ఎక్కడ జరగాలి అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆగట్లేదు ఇలాంటివి. సో అలాంటి ఒక ఘటనగానే చూసుకుంటున్నాం తప్పించి అంటే ఇప్పుడు ఓకే ఇన్వెస్టిగేషన్ చేశారు, దీనిపై విద్యార్థులు చేశారని బయటకు వచ్చింది. కానీ ఇది ఒక మార్పు దిశగా ఎక్కడ వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొకటి జరగదా అంటే దానికి కూడా ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది. దుర్వాసనలకు బానిసలైన 2 10th విద్యార్థులు మందలించినందుకు ప్రిన్సిపల్పై కక్ష, కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసి ఆమె ఇంటికే వెళ్ళి ఒకడు బయట కాపలా కాస్తే ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంకొకడు ప్రిన్సిపల్ని చంపి 2.5 లక్షల నగదు కూడా చోరీ చేసి విద్యార్థుల పట్టివేత. అంటే 1 కాదు 2 కాదు 27 పోట్లు పొడిచి చంపారంటే చంపడానికి 27 పోట్లు అవసరం లేదు. కానీ అంతలా పొడిచారు అంటే ఎంత కక్ష పెట్టుకున్నట్టు. ముఖ్యంగా వాళ్ళు ఒక మనిషి మీద, ప్రిన్సిపల్ మీద జస్ట్ వారించినందుకు, సరైన దారిలో నడవండి అని కేవలం హెచ్చరించినందుకు ఇంత కక్ష కట్టి చంపేశారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అసలు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఏ దారిలో వెళ్తున్నారు అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. తల్లిదండ్రులే పిల్లలు అసలు ఎలా అంటే వదిలేయకుండా ఏంటి ముఖ్యంగా అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి, ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఇస్తున్నాం, అందులో ఏం చూస్తున్నారు, ఎలాంటి పంపించారా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా, స్కూల్లో చూసుకుంటారులే అనుకోవడం చాలా తప్పు. తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ప్రముఖంగా ఉండాలి. ఇంకోటి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఎక్కడ అంటూ సాధిక్ గురించి బయట అయితే ఈ నౌకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సాధికే ప్రధాన నిందితుడు. సో అతన్ని పట్టుకోవాలి, కఠిన శిక్ష విధించాలి అంటూ ఒక ఆందోళన అయితే జరుగుతోంది. సో ఆచూకీ కోసం జల్లెడపడుతున్న పోలీస్ బృందాలు తెలంగాణ, కర్ణాటక, ముంబైలో విస్తృతంగా గాలింపు, ఫోన్ కాల్స్, చాటింగ్, వాయిస్ కాల్స్ డేటా కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ నూకరాజు ఆత్మహత్య కేసులో ఇతని పాత్రే ప్రముఖంగా ఉంది. సో ఇతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ కేసులో పోలీసులు ఎంత త్వరగా ఛేదించి నిజానిజాలు బయటకు తెస్తారో అనేది చూడాలి. ఏపీకి మరో రైల్వే ప్రాజెక్ట్, గూడూరు గుమ్మిడిపూండి మధ్యలో మరో 2 లైన్లు, 2229 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం. ఏపీ తమిళనాడుకు మరింత కనెక్టివిటీ, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో 4 ఏళ్లలో పూర్తి కానుంది. సో ఏపీకి మరో రైల్వే ప్రాజెక్ట్ రానుంది. ఇది ఒక గుడ్ న్యూస్. సో ఎన్నికల్లో పోటీ బెయిల్కు ప్రామాణికం కాదు, మద్యం సిండికేట్తో సంబంధాలున్నట్ల ఆరోపణలు తెర వెనుక ఉండి నడిపినట్లు ప్రాథమిక ఆధారాలు. కల్తీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2 ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత. సో ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇదే. ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే మాత్రం ఏపీపీఎస్సీ గురించే. సో మరి జగన్ దీనిపై వివరణ ఇస్తారా ఏంటి, ఈరోజు ప్రెస్ మీట్లో జగన్ ఏం మాట్లాడతారు అనేది చూద్దాం. నెక్స్ట్ వెలుగు మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రిన్సిపల్ని చంపింది 10th క్లాస్ స్టూడెంట్సే. 10th క్లాస్ స్టూడెంట్స్ అంటే 10th క్లాస్ అంటే ఎంత మెయిన్ ఫేజ్ అది పిల్లలకి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. 10th తర్వాత ఇంటర్ ఫేజ్, దాని తర్వాత అంటే ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఫేజ్లో ఉన్న పిల్లలు హత్య గురించి ఆలోచించడమే కాదు 27 కత్తిపోట్లు పొడిచి ప్రిన్సిపల్ని చంపారంటే ఆ ఏజ్లో పిల్లలు ఇలాంటి ఒక ఆలోచన ప్రవృత్తి కలిగిస్తోంది ఎవరు, ఎక్కడ లోపం జరుగుతోంది అనేది టోటల్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఏదో ఒక హత్య జరిగింది, ప్రిన్సిపల్ని చంపేశారు, నిందితులను ఎవరినో ఫైండ్ అవుట్ చేశాము, ఈ కేసు ముగించాము, వాళ్ళకేదో శిక్ష పడింది అని కాకుండా అసలు ఎక్కడ లోపం జరుగుతోంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఘటన ద్వారా. సో 22A రిలీఫ్, ఇళ్లకు ఢోకా లేదు, వివాదం లేని ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఓకే తెలిపింది సర్కార్. సో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం 22Aలో జిల్లాల వారీగా క్లారిటీ లేదు. 22A రిలీఫ్ ఇళ్లకు ఢోకా లేదన్నట్టుగా సర్కార్ ప్రకటించింది.
సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం 22A జిల్లాల వారీగా పెట్టిన ఇంటి నెంబర్లు వివరాలు సేకరిస్తున్న కలెక్టర్లు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు వివిధ జీవోల కింద రెగ్యులరైజ్ చేసిన ఇళ్ల స్థలాలపై ఫోకస్ లేఅవుట్లు అర్బన్ సీలింగ్ ల్యాండ్లపై పూర్తిస్థాయి నివేదికలు వేలం వేసి అమ్మిన ల్యాండ్ పార్సిల్ సైతం పరిగణలోకి. సో భూభారతి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లలో స్పెషల్ ఆప్షన్ నాన్ అగ్రికల్చర్లో 44 కోట్ల పైన స్క్వేర్ యాడ్లో అప్డేట్. ఇది భూభారతికి సంబంధించి సర్కార్ ఒక ప్రకటన అయితే చేసింది. సో ఈ 22A రిలీఫ్ ఇన్లకు ఎలాంటి ఠోకా లేదంటూ వివాదం లేని ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఓకే చెప్పింది. ఐదు షోలకు కొత్త రేట్లు. ఇంకొక హెడ్లైన్ చూసుకుంటే ఇది 5 షోలకు కొత్త రేట్లు. పెద్ద సినిమాకు సూపర్ బూస్ట్, చిన్న సినిమాకు గ్యారంటీ, రోజుకో లో బడ్జెట్ మూవీ షో తప్పనిసరి. బడ్జెట్ 100 కోట్లు దాటితే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. రేటు పెంచితే వెల్ఫేర్కు కోటి డిపాజిట్. రిలీజ్ అయిన తొలి 10 రోజుల వరకే పెంచిన రేట్లు అమలు చేయాలని. ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియం ఉండాలి. అలాగే 7.1 సౌండ్ 2K/4K స్క్రీన్లకు స్పెషల్ థియేటర్స్ కేటగిరీ. సో 5 షోలకి కొత్త రేట్లు ప్రకటించింది. సో పెద్ద సినిమాకు సూపర్ బూస్ట్ ఇచ్చింది ఈ న్యూస్. చిన్న సినిమాలకు గ్యారంటీని కూడా కల్పిస్తోంది. సిబిఐ విచారణ జరపాల్సిందే. నిషేధిత భూముల జాబితా పేరుతో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఎల్ఐటి వ్యాఖ్యానించారు. రైతులు, రియల్టర్లతో బేరసారాలు, కుట్రదారులు ఎవరో తేల్చాల్సిందే అంటూ ఫీనిక్స్ ఆస్తులు అక్రమాలపై అసెంబ్లీ వద్ద చర్చకు రెడీ. అది ఎల్ఐటి వ్యాఖ్యగా చూడొచ్చు. కోట్లల్లో దందా చేస్తుండ్రు. 30 ఏళ్ల క్రితం కొన్న ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బాధితులకు ఉచితంగా న్యాయ సాయం అందిస్తాం. అలాగే తెలంగాణ భవన్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా హరీష్ రావు ప్రకటించారు. ఆ భూముల్ని బయటకు ఎలా తీయించాలో తెలుసునని కమెంట్ చేశారు ఆయన. తెలంగాణ భవన్లో 22A బాధితులు సర్వేయర్లతో వేరుగా సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఎలాంటి లోపాలు లేని భూములకు రిజిస్ట్రేషన్ ఓకే అంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇక్కడ అదే 22A బాధితులు సర్వేయర్లతో వేరువేరుగా ఆయన సమావేశం నిర్వహిస్తున్నట్లుగా హరీష్ రావు ప్రకటించారు. సో 5 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, 4 రైల్వే, 1 హైవే ప్రాజెక్టుకు కేంద్రం కేబినెట్ ఆమోదం. బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడులో 8 జిల్లాల్లో 410 కిలోమీటర్ల అదనపు రైల్వే లైన్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక బీహార్లో NH-22 కింద 82 కిలోమీటర్ల మేర 4 లేన్గా అప్గ్రేడ్. మొత్తం 13,041 కోట్ల అంచనా వ్యయం దీనికి ఉంది. సో కేబినెట్ నిర్ణయాల్ని వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రధాన హెడ్లైన్ వెలుగులో చూసుకుంటే ఇంతవరకే అనుకోవాలి. గ్లోబరీనా టెండర్లపై విజిలెన్స్ నజర్. ఇంటర్ బోర్డు ఆఫీసులో మాజీ సెక్రటరీ అశోక్ని విచారించిన అధికారులు 2019 ఫలితాల గందరగోళంపై లోతుగా ఆరా తీశారు. 23 మంది స్టూడెంట్ల చావులకు బాధ్యులెవరు అంటూ ప్రశ్నించారు. ఇక టెండర్లు, సాఫ్ట్వేర్లో లోపాల డేటా సేకరణ రికార్డులు స్వాధీనం చేశారు. సో గ్లోబరీనా టెండర్లకు సంబంధించి ఇక్కడ విచారణ సందర్భంగా ఈ హెడ్లైన్ని చూడాలి. ఓకే, అయితే వెలుగుకి చూసుకుంటే మెయిన్ హెడ్లైన్ మాత్రం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు గురించే ప్రధాన హెడ్లైన్ చూసాం. సో ఇంతే. ఈనాడు అండ్ సాక్షి, ఆంధ్రజ్యోతి అండ్ వెలుగు ప్రధాన హెడ్లైన్ అయితే అటు సాక్షి డిఎస్సిని టార్గెట్ చేసింది. అలాగే ఇటు ఆంధ్రజ్యోతి కానీ ఇటు ఈనాడు కానీ ఏపీపీఎస్సీ కుంభకోణం గురించి చాలా డీటెయిల్డ్గా అడుగుతుంది. ఏదన్నా ఉంటే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. సో అదేవిధంగా ఈరోజు వైఎస్ జగన్ మరి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆయన ఎలాంటి అంశాలపై మాట్లాడతారు ఏంటి అనేది చూద్దాం. సో ఈరోజు చూసుకుంటే మాత్రం మెయిన్ హెడ్లైన్స్ డీటెయిల్స్ అయితే ఇదే. నమస్తే.